ఇండ్ల శాఖ మంత్రి ఈ గౌరవ మంత్రి గారు ఈ నియోజకవర్గంలో మొత్తం 10 ఏళ్లలో 1247 ఇళ్లు శాంక్షన్ చేస్తే అందులో 443 మాత్రమే గ్రౌండింగ్ అయినాయి. అందులో 243 ములుకనూరులో సీఎం గారి దత్తత తీసుకొని కూలగొట్టిన ఇల్లు ఆనాడు మానవ హక్కుల కమిషన్ వెళ్తే ఆ 243 తప్ప 10 సంవత్సరాలు మొత్తం నియోజకవర్గంలో 200 ఇళ్లు మాత్రమే నిర్మాణం పూర్తి చేసినారు. ఇది ఒక్కసారి గమనించండి. ఇలా ఈ ప్రభుత్వం మీకు ఊరూరా ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇల్లు ఉండాలి. గత 10 సంవత్సరాల కింద కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏ విధంగా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదో, హనుమంతుని గుడి లేని ఊరు లేదో ఆ విధంగా మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి నేతృత్వంలో ఊర్లోనే అర్హత కలిగిన వాళ్ళందరికీ పేదలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. మీకు ఎక్కడైనా మీ గ్రామాల్లో ఎంపిక చేసిన దగ్గర అవినీతికి అవకాశం ఉన్నా లేదా ఎవరైనా అర్హత లేని వాళ్ళకి ఇచ్చినా వాటిని స్థానిక అధికారి బాధ్యత చెప్పినాం. రాజకీయ నాయకులందరూ కూడా చెప్పిన మొదటి దశలో పారదర్శకంగా అర్హత మేరకే ఎంపిక చేయాలని, గ్రామ స్థాయిలో వాటిని ఎగ్జిబిట్ చేయాలి, ప్రదర్శింపజేయాలని కోరినాం. ఆ విధంగా ఇక్కడ ఈ నియోజకవర్గం మొత్తంగా ఎంపిక ప్రక్రియ సజావుగా కార్యక్రమం కొనసాగిందనే మాట కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మొదటి మోడల్ విలేజ్ లో కూడా కంప్లీట్ స్టేజ్ లో దగ్గరికి మన ప్రోగ్రెస్ చూపెడతా ఉన్నాం. ఈ విధంగా ఇక్కడ పడేటువంటి అనేక రకాల సమస్యలకు సంబంధించి పరిష్కారం జరుగుతోంది. నేను ఇప్పుడే వస్తూ చెప్పినాను, ఆ ఫ్లడ్ కెనాల్ బోర్డు ద్వారా ఈ ప్రాంతానికి సాగునీటికి సంబంధించిన అంశం మీద కూడా చిగురు మామిడి, సైదాపూర్, మానకొండలకు సంబంధించినటువంటి ఒక కాలువ పనికి ఇప్పటికే గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినాం. ప్రతి సంవత్సరం దాని ఓఎండ్ఎం కింద ఇబ్బంది పడాల్సి వస్తోంది. కలెక్టర్ గారి ఫండ్స్, ఎస్డిఎఫ్ ఫండ్స్ పెట్టి ఆ పని చేయాల్సి వస్తుంది. అది కూడా పరిష్కరించుకునేటువంటి విధంగా చేస్తాం. మేము మిమ్మల్ని ఒకటే కోరుతాం, ఇక్కడ సాగునీరు సంబంధించి కానీ, త్రాగునీరు సంబంధించి కానీ, గృహ నిర్మాణానికి సంబంధించి కానీ, రెవెన్యూ పరమైన సమస్యలు కానీ అన్ని ఇక్కడ